Hello students, welcome to Jaidev Academy. My name is Kranti Kumar. I am going to discuss the subject physics. In the previous class, we learned about the optics and we learned about the different types of the mirrors and different types of the lenses. And we also learned మనం అలాగే మిర్రర్ కి లెన్సెస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా మనం తెలుసుకున్నాం. And next we learn about the laws of the reflection. So next I am going to explain the reflection of light on plane surfaces. So I want to take I want to ask you to just memorize the concept. What is the laws of reflection? What are the laws of reflection? What are the laws of reflection? What is the first point? The angle of incident equals to angle of reflected. For example, I am taking a surface like this. This is the surface. This is the surface. I am incident a light. నేను ఒక లైట్ ని ఇన్సిడెంట్ చేశాను. What it will happen? It will not come like this. It will లోపలికి ఇట్లా ఇది చొచ్చుకొని రాదు. ఇది ఏమవుతుందంటే it will return back. So this is called reflected ray. So this is an incident ray and this is a reflected ray. Sorry, this is a reflected ray, and I am taking a normal, and so this is the angle theta I. Hope you are watching it. This is the angle theta R. So this is the first law. The angles between theta I, the incident angle, the reflected angle is equal. Both are equal. And the second point, the the incident ray and the reflected ray, both are on same plane. Both are on same plane. So the third point ఏంటంటే light is travel in straight line. Okay? So you understand this laws? మీరు ఖచ్చితంగా ఈ లాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద టర్మ్స్ రిఫ్లెక్షన్ అండ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ స్ట్రైట్ లైన్. యూ హ్యావ్ టు రిమెంబర్ ద సర్ఫేస్. These all physical terms we have to be remember because these terms are going to be used again and again and again in the coming classes. So let's come to the discussion. Reflection of light on plane surfaces. Plane surfaces మీద whatever the plane surface you are taking, మన plane surface మీద light పడినప్పుడు అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? Now we are going to discuss about the topic. So I am taking a glass. So this is a mirror. So I am taking I am considering this is a mirror. Okay? మిర్రర్ మన ఇంట్లో చూసుకుని అర్థం అనమాట. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. మీరు ఒక క్లాస్కి వచ్చేటప్పుడు మీరు రెడీ అవుతున్నారు, ఒక అద్దం ముందు నిలబడి ఉన్నారు. ఈ అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద మిర్రర్. సో ఐఎమ్ వాచింగ్. నేను ఈ మిర్రర్ ఏం చేస్తున్నానంటే ఈ మిర్రర్ ముందు ఐఎమ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్. దిస్ ఈస్ ద మిర్రర్ అండ్ ఐ పుట్ ద క్యాండిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఈ మిర్రర్ ముందు నేనేం చేశానంటే క్యాండిల్ పెట్టాను. ఇప్పుడు నువ్వు మిర్రర్ లో చూసుకునేటప్పుడు నువ్వు ఎట్లా కనిపిస్తావు? నువ్వు ఆ మిర్రర్ లోపల ఉన్నట్టు కనిపిస్తావా? నువ్వు మిర్రర్ బయట ఉన్నట్టు కనిపిస్తారా? మిర్రర్ లోపల ఉన్నట్టే కనిపిస్తావు. ఎందుకు? వై? ఈ వర్చువల్ ఇమేజ్, ఇటువంటి ఇల్యూజన్, ఈ ఇల్యూజన్ మీకు ఎందుకు కలుగుతుంది? అంటే బికాస్ ఆఫ్ ఆ మిర్రర్. ఈ మిర్రర్ ఏం చేస్తుందంటే మీరు ఆ మిర్రర్ నుంచి సో హౌ మచ్ డిస్టెన్స్ యు ఆర్, ఓకే. ఇఫ్ ఐ టేక్ దిస్ ఈస్ 2 meters, మీరు మిర్రర్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని ఐఎమ్ కాలింగ్ దిస్ ఈస్ ఏ ఆబ్జెక్ట్. ఒక మిర్రర్ నుంచి నువ్వు ఆబ్జెక్ట్ ని ఎంత డిస్టెన్స్ లో అయితే పెట్టావో ఆ ఆబ్జెక్ట్ మిర్రర్ లో సేమ్ డిస్టెన్స్ లో మీకు కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇమేజ్. ప్లీజ్ రిమెంబర్ దిస్ నేమ్స్, టర్మ్స్. ఇక్కడ నుంచి నేను మీకు అన్ని నామినిక్లేచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. యూ హ్యావ్ టు రిమెంబర్ ద లాస్
and we have to remember the object. What is the object? The object which I placed in front of the mirror. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదో ఒక వస్తువుని నేను మిర్రర్ ముందు ఉంచిన ఒక ఆబ్జెక్ట్ ని, ఒక వస్తువుని ఐఎమ్ కాలింగ్ ఆబ్జెక్ట్. దాన్ని నేను ఆబ్జెక్ట్ అని పిలుస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ నేను ఎంత దూరంలో అయితే మిర్రర్ నుంచి పెట్టానో సేమ్ ఆబ్జెక్ట్ నాకు మిర్రర్ లో అంతే డిస్టెన్స్ లో కనిపిస్తుంది. అందుకని నువ్వు మిర్రర్ ముందు నిలిపించినప్పుడు ఎంత దూరం అయితే నువ్వు కనిపించావు అంత దూరమే కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, నువ్వు మిర్రర్ ఏంటంటే ఏ హైట్ లో పెట్టావో, నువ్వు మిర్రర్ ముందు క్యాండిల్ ఏ హైట్ లో అయితే పెట్టావో, ఏ సైజ్ లో అయితే పెట్టావో సేమ్ అదే సైజ్ లో నీకు ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు క్యాండిల్ ఇలా నిల్చోబెట్టాను, ఇక్కడ కూడా నీకు క్యాండిల్ ఇదే హైట్ లో నిల్చొని కనిపిస్తుంది. అంతేగాని ఇది ఇట్లా పైగా కనిపిస్తుంది. అంతేగాని ఇది అలా కింద కనిపించదు. ఇట్స్ రాంగ్. ఇది కనిపించదు బికాస్ దిస్ ఈజ్ ఏ ప్లేన్ మిర్రర్. హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఏం జరుగుతుంది? వై దిస్ ఈజ్ హ్యాపెన్? ఏమైతుందంటే దీని మీద లైట్ పడినప్పుడు, లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు దీని నుంచి లైట్ రైస్ అనేవి మిర్రర్ కి ఇట్లా ట్రావెల్ అవుతున్నాయి. అండ్ ఇట్ విల్ ట్రావెల్ అండ్ అగైన్ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ లైట్ అండ్ అగైన్ ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. హోప్ యూ అండర్స్టాండ్. సో లైట్ అనేది దీని నుంచి ఇట్లా ట్రావెల్ అవుతున్నప్పుడు ఇట్లా ఇన్సిడెంట్ అయ్యి ద సేమ్ లైట్ ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఆన్ ద సేమ్ లైన్. అందుకనే మీకు ఏం చేస్తుందంటే నీకు లైట్ ఈ ఇమేజ్ అనేది నీకు ఈ మిర్రర్ మీద ఇట్లా ఇన్సిడెంట్ ఇట్లా దీని యొక్క లైట్ అనేది ఇట్లా పడినప్పుడు ద సేమ్ అమౌంట్ ఆఫ్ లైట్ ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. అందుకని మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. బికాస్ దిస్ ఈస్ ఎ మిర్రర్. దీని లోపల నీకు ఇట్లా ఈ లైట్ అనేది లోపలికి వెళ్ళదు, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద మిర్రర్. బికాస్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ ద మిర్రర్, because the property of the because of the law of reflection, what is this? This is law of reflection. Because of law of reflection, because of law of mirror definition, ఈ ఇమేజ్ అనేది మనకి లోపల ఉన్నట్టుగా ద సేమ్ డిస్టెన్స్ లో కనిపిస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. దట్స్ వై ఈ విధంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది ఒక ప్లేన్ సర్ఫేసెస్ మీద ఈ విధంగా కనిపిస్తుంది. సార్ ఇట్లా కాదు, నాకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను టెక్స్ట్ బుక్ లో ఇంకోలా చూసాను. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఏ మిర్రర్ లైక్ దిస్. ఓకే, సో ఇదేంది మిర్రర్. సో నేను కోట్ చేస్తున్నాను. ఐఎమ్ కోటింగ్ ఇట్. నౌ వాట్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ ఇన్సిడెంటింగ్ ఏ లైట్. సో దిస్ ఈస్ ద మిర్రర్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద మిర్రర్? మిర్రర్ ఏం చేస్తుంది? లైట్ ని వెనక పంపిస్తుంది, దాని లోపలికి పంపించదు. రైట్, ఫస్ట్ పాయింట్. అండ్ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. వాట్ ఈస్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్? లా ఆఫ్ రిఫ్లెక్షన్, వాట్ ఈస్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే. నేను ఎంతైతే రేన్ అయితే ఏ యాంగిల్ అయితే పంపించానో అదే యాంగిల్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది వెనక్కి. Did you see? So if I take normal, this is the theta I, this is the theta R. Okay, ఇది I, ఇది R. So what happened? Theta I is equals to theta R. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసిందా? ఫస్ట్ లా వచ్చేసిందా మనకి? రిఫ్లెక్షన్ ఆఫ్ లా ఫస్ట్ లా వచ్చిందా? సెకండ్ లా ఏంటి? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఆన్ ద సేమ్ ప్లేన్. రెండు ఒకే ప్లేన్ లో ఉండాలి. ఇక్కడ చూసావా, ఇది ఏమున్నాయి? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. ఈ రెండు ఒకే ప్లేన్ లో ఉన్నాయి. ఇది ఇంకో ప్లేన్ లేదు, ఇంకో ప్లేన్ లేదు, రెండు ఒకే ప్లేన్ లో ఉన్నాయి. ద సెకండ్ లా ఆల్సో ప్రూవ్డ్. అండ్ థర్డ్ ఏంటి? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ లో ఉందా? ఇది స్ట్రైట్ లైన్ లో ఉందా? సో ఇట్స్ కంప్లీటెడ్. హోప్ యూ అండర్స్టాండ్. ఈ ఫస్ట్ మీరు డెఫినేషన్స్ తెలుసుకోవటం వల్ల, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీకు తెలుసుకోవటం వల్ల లైట్ అనేది ప్లేన్ సర్ఫేస్ మీద పడినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది, మనకి ఇమేజ్ అనేది ఎట్లా కనిపిస్తుంది అనేది మీరు నేర్చుకున్నారు. తర్వాత ఇన్ కేస్ లైట్ ఒక సర్టెన్ యాంగిల్ లో పడినప్పుడు అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, అట్లా రిఫ్లెక్ట్ అయినప్పుడు అది లా ఆఫ్ రిఫ్లెక్షన్ ని సాటిస్ఫై చేస్తుందా లేదా? ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది. సో
This is also successful. Okay, hope you understand. And okay, here I completed the reflection of light and plane surfaces. Now we are moving to the reflection of light in curved surfaces. I am going to explain the reflected of surface reflection. So reflection of light on curve or spherical surfaces. Okay, curved surface and spherical surfaces మీద కూడా ఒకటే డెఫినేషన్ వస్తుంది. బట్ నేను ముందు ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేస్ స్పెరికల్ సర్ఫేస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇందాక బోర్డులో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఒక ప్లేన్ సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, మనకి ఇమేజ్ ఎట్లా కనిపిస్తుంది, వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో హౌ యూ లర్న్ ఇట్ ఇన్ ద ప్రీవియస్ బోర్డ్, మనం ఎలా అయితే ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో డెఫినేషన్స్ లాస్ నేర్చుకొని రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆన్ ప్లేన్ సర్ఫేస్ ఎట్లయితే మనం అర్థం చేసుకున్నామో, సేమ్ అదే విధంగా మనం కర్వ్డ్ సర్ఫేస్ మీద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అయినప్పుడు అది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద సమ్ ఆఫ్ డెఫినిషన్, సమ్ ఆఫ్ నామెన్క్లేచర్. అంటే మనం ఆ లెన్స్ కు సంబంధించిన కొన్ని పదాలు మనం నేర్చుకోవాలి, అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకోకపోతే మనకి ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది కానీ లేకపోతే కాన్సెప్ట్ అనేది కానీ మీకు ఖచ్చితంగా అర్థం కాదు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నామెన్క్లేచర్ in this board. Please be careful and carefully listen. So what is this? So I am calling this is a lens. Okay, just imagine this is a this is a reflected surface. Okay, this is the reflected surface and this is the non-reflected surface. Okay, this is a non-reflected surface means ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అన్నమాట. ఇది కాన్కేవ్ మిర్రర్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ కాన్కేవ్ మిర్రర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ కాన్కేవ్ మిర్రర్ లో ఐఎమ్ టేకింగ్ an imaginary line like this. Okay, I am taking an imaginary line like this. For example, this concave mirror you can imagine like this. This is a concave mirror and so this is the coated area. Why I am coating this? Because light cannot travel from this to that, right? ఈ పాయింట్ నుంచి ఇది వెళ్ళదు, ఇది దీని మీద పడితే ఇది రిఫ్లెక్ట్ అవ్వాల్సింది ఖచ్చితంగా. సో లైట్ కెనాట్ ట్రావెల్. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ లెన్స్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఏ పాయింట్ ద సెంటర్. ఈ లెన్స్ కు మధ్యలో ఒక పాయింట్ నేను తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ పోల్. వాట్? పోల్. దిస్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ P. Please careful observe these terms. These terms will come and again it will completely repeated throughout the optics lesson. Pole. And so I am going to take this is a pole and I am naming this mirror as M1. Just you can name it ABC and whatever it is called. And the second one is this mirror. Actually the concave mirror is made from concave mirror ఎట్లా చేస్తారంటే, for example if I take this completely spherical glass, ఈ స్పెరికల్ గ్లాస్ లో ఏం చేస్తారంటే ఈ పార్ట్ ని కట్ చేసేస్తారు. ఇంతవరకు కట్ చేసేసి ఈ పార్ట్ ని తీసుకొచ్చి ఇట్లా యూజ్ చేస్తారు. దట్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం దీని మొత్తాన్ని ఇట్లా కరుడు పెట్టుకున్నప్పుడు దీనికి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దీనికి సమ్ రేడియస్ ఉంటుందా ఇట్లా? ఓకే, యు ఆర్ అండర్స్టాండింగ్ రైట్? రేడియస్ ఉంటుందా? సో దిస్ ఇన్ సెంటర్ పాయింట్ C అంటారు.
అలాగే దీనికి కూడా సో దిస్ ఈజ్ ఆల్సో కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈజ్ ఆల్సో కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈజ్ ఆల్సో సమ్ సెంటర్ పాయింట్ లైక్ దిస్. ఇఫ్ ఐ టేక్ దిస్ ఈజ్ ద కంప్లీట్ హోల్ సర్కిల్, నేనేం చేశానంటే ఈ ముక్క వరకు ఎరగొట్టేశాను. ఈ ముక్క వరకు ఎరగొట్టినప్పుడు మనకి దీనికి సెంటర్ పాయింట్ ఉంటుంది, మనకి దీనికి సెంటర్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఈ సెంటర్ పాయింట్ ఏమంటారంటే సి. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి? క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే నథింగ్ బట్ రేడియస్, రైట్? సో ద డిస్టెన్స్ బిట్వీన్, సో ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పి. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, పి అంటే పోల్. సో వాట్ ఈస్ కాల్డ్? దిస్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సేమ్ ఇట్లాగే, ఇప్పుడు సేమ్ ఇలాగే సేమ్ ఇలాగే now I am taking this is a concave mirror. So this is the completely coated area, right? This is complete coated area, this is concave mirror. Reflecting surface ఇటు సైడ్ మనకి ఇట్లా ఉంది. సారీ, దిస్ ఇస్ కాన్వెక్స్ మిర్రర్. సారీ, దిస్ ఇస్ కాన్వెక్స్ మిర్రర్. మనకి రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఇటు సైడ్ ఉంది. దీనికి ఇది కాన్కేవ్ మిర్రర్. మనకి దీనికి రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఎట్లా ఉంది? లోపలికి ఉంది, దీనికి బయటికి ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇందాక నేను ఇక్కడ డిస్కస్ చేసినట్టు ఒక లైన్ తీసుకున్నా. సో వాట్ ఈస్ దిస్ పాయింట్? వాట్ ఈస్ దిస్ పాయింట్? పోల్, రైట్? దిస్ ఈస్ పోల్. అండ్ దీని ఖచ్చితంగా ఇది కూడా ఇది ఒక సర్కిల్ తోనే ఏర్పాటు అయ్యింది కదా, ఇది ఒక స్పెరికల్ సర్ఫేస్ తోనే ఏర్పాటు అయ్యింది కదా ఇది కూడా. సో దిస్ ఈస్ స్పెరికల్ సర్ఫేస్. దీంట్లో నుంచి ఒక ముక్కను కట్ చేశాను నేను. సో దిస్ ఈస్ ద సెంటర్ పాయింట్. So this has so this also center point, right? C, and this is the point. This is the center of curvature, right? This center of curvature, and the distance between these 2 points are called R. This is radius of curvature. Right? This is radius of curvature. Here you have to understand the one point. ఇక్కడ నేను ఒక లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దిస్ ఈస్ అ పోల్ సిమిలర్, అండ్ దిస్ ఈస్ ద సి, రైట్? అండ్ దిస్ ఈస్ ఆల్సో ఆర్, రైట్? సి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదేంటి? ఇది కాన్కేవ్, రైట్? ఇది కాన్కేవ్. మనకి రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ లోపలికి ఉంది. ఇది కాన్వెక్స్, ఇది బయటకు ఉంది. ఇది కాన్కేవ్, ఇది కాన్వెక్స్. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ లోపలికి ఉంటుంది. హోప్ యూ వాచింగ్ ఇట్. కాన్కేవ్ మిర్రర్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ లోపల ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ బయటకు ఉంటుంది. సర్ఫేస్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ కు బయట ఉంటుంది, ఇది రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ కు లోపలికి ఉంటుంది. సో దీస్ కీస్ పాయింట్స్ యూ హ్యావ్ టు బి రిమెంబర్. సో హియర్ వి లర్న్ ఫస్ట్ వన్ ఈస్ ద పోల్. వాట్ ఈస్ ద పోల్? ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. This is called pole. And the second point is center of curvature, C, which is lies inside for concave mirror, which lies outside for convex mirror. And the third point వచ్చేసరికి R, radius of curvature. The radius of curvature is nothing but ఇప్పుడు మనం ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా రేడియస్ ఉంటుంది. ఇది కూడా రేడియస్.
So in mirror we can say that the radius of curvature is nothing but the distance between pole and center of curvature is called radius of curvature. Hope you understand. Okay, next we are moving next board. Okay, so here we understand that how the light is reflected on plane surfaces, and we are already learned some nomenclatures of the nomenclature of the reflected light, how it will react on spherical surfaces. Now I am going to explain if the light is falls on spherical surfaces. What are the spherical surfaces? Here we are going to teach the first spherical surface is concave mirror. Okay. What is this? This is concave mirror. I am talking about a mirror. I am not talking about a lens. You have guys be careful, because when I am talking about a mirror, because that's why I am talking about the reflection. I am not talking about the refraction. When I came to the talk about the lenses, I am going to talk about the refraction. You guys have to be very clear about the terms what I am using here. Concave mirror. Because of this mirror, I am using the laws of the reflection. Okay. So coming to the point. So what are the laws of reflections? What are the laws of reflection? One is incident angle is equals to reflected angle, right? Second one is incident ray and reflected ray on both on same plane, right? Third one is light ray is straight line, right? So these three laws we are going to use here. Okay, now I am taking. So this is the this is the concave mirror. So this is the coated area. Light cannot pass through this, but this is the reflected area. If the light falls on this area, it will reflect it back. Okay. Now I am going to draw a line, and I am going to draw a line. Hope you understand. So this line, we already gave the nomenclature terms also in the previous class. What is this is called? This is called pole, right? What is this? This is called pole, and this is a principal axis. Principal axis. This is called pole. This is principal axis. Somewhere this is a complete circle, right? Somewhere there is a the center point. So that is the curvature of the center. So the distance between this C and R is called radius of curvature, right? So I don't want to write this. Okay, this is the radius of curvature. So these terms we are already learned. Okay, now what I am going to do? So I am taking a light. So light is in some infinity distance. We are like I put the light in somewhere else. The light rays are coming like in straight lines like this. Okay, just imagine. So you put some light in some very far distance, which is like 5 or 10 feet from the lens or mirror. So light is coming in straight lines. So because why straight line? Because laws of reflection, light should be in straight lines. So that's why I use the straight line. Okay, I am taking the light is coming straight line. So it will come like this. It will touch the surface. This is the incident ray. What will happen? Because light is in coming straight line. So when it is hit the surface mirror, when you hit the curved mirror, this is the concave mirror. What it will react? It will come back. It will come back, right? Because this is a straight line. Now I am taking another light. So light is coming like this.
it is hit here, and another one I take light is, and it is also hit here. Same similarly, I am taking light, it hit here, and another light I am taking, and it is also hit here. Like this. You see, I am taking the light rays 1, 2, 3, 4, 5. 5 light rays. These 5 light rays are coming from a fair distance, which are all in straight line, and which these light rays are come and incident and strike the concave surface, and it will reflect back. Okay, now I am taking this light ray. It will come and it will reflect. How it will reflect? It will reflect up or it will reflect down. Just imagine yourself. Okay, here I am taking. I am imagining this is like curved surface of surface. So when I am taking a ball or something, I am going to hit the paper. If I hit the paper like this, how it will happen? Will the ball go hit and like this, or will the ball hit and it will come down? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక బాల్ విశ్లేషణ అనుకోండి దీనికి, బికాస్ ఇట్స్ కర్వ్డ్ రైట్. ఇట్లా హిట్ చేస్తే ఈ బాల్ ఇక్కడ తగిలి మనకి పైకి వెళ్తుందా, ఇట్లా కిందకు వస్తుందా యాంగిల్లో? మినిమం కామన్ సెన్స్ రైట్. ఇఫ్ ద బాల్ హిట్ ద సర్ఫేస్ లైక్ కర్వ్డ్ సర్ఫేస్, ఇట్ విల్ కమ్ డౌన్ రైట్. సో దట్స్ వై సిమిలర్లీ it will also come down. It will reflect a ray. How it reacted? The light come and hit the surface, incident on the surface. It is also come this like this. Hope you understand. And this, you see this lower part, how it will react, light incident. ఇప్పుడు నేను ఇట్లా కర్వ్ ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇట్లా కిందకి విసిరేసాను. ఈ కింద బాల్ ఇట్లా తగిలితే మనకి ఇట్లా కిందకి వస్తుందా, ఈ బాల్ ఇట్లా తగిలి ఇట్లా ఇట్లా పైకి రిఫ్లెక్ట్ అవుతుందా నా వైపుకి, ఇట్లా తగిలి ఇట్లా పైకి రిఫ్లెక్ట్ అవుతుంది రైట్. ఇలా వెళ్తుంది బాల్, ఇలా వెళ్తుంది, ఇట్లా రాదు. సో సిమిలర్లీ ఇఫ్ ద లైట్ ray it touches or its incident on surface, it will return back like this. This is reflected. Similarly, the incident ray will touches and it will reflected back. This is incident ray. Hope you see here this all rays, it will incident and it will reflect, incident, reflect, incident and reflect. It will touch a common point. It interact at a common point. This common point should lie on principal axis, and it is all rays are touch at a common point. This common point, this is very important, is called capital F. This is called capital F is focal point. దీని ఏమంటారంటే ఫోకల్ పాయింట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ ఉంది కదా, ఎఫ్ ఉంది కదా, సో ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఎఫ్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకల్ పాయింట్ ఈజ్ కాల్డ్ స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. ఏంటి? ఫోకల్ లెంత్. ఈ రెండు టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కంప్లీట్ ఫిజిక్స్. ఈ కంప్లీట్ ఫిజిక్స్ లో యు ఆర్ గోయింగ్ టు లర్న్ దిస్ టూ పార్ట్స్ ఓన్లీ. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్, వాట్ ఈస్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. ఈ రెండే మీరు ఎక్కువ నేర్చుకుంటారు, ఇంకంతే ఇంకేం నేర్చుకోరు. సో వాట్ ఈస్ ద ఫోకల్ పాయింట్, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్? Focal point, focal length are different. Two are represented with a letter F, but focal point is represented the letter capital F, but focal length is represented with a small f. Focal point ante entante the incident light rays are reflected from the concave surface. It will reach at a point. All the rays or interact at a point on the principal axis. That point is called focal point. Okay, so the distance between the focal point and pole. So ఈ మిర్రర్ నుంచి ఉంది కదా, ఈ మిర్రర్ సర్ఫేస్ నుంచి ఫోకల్ పాయింట్ అయితే ఎంత డిస్టెన్స్ లో ఉందో ఆ లెంత్ నే ఫోకల్ లెంత్ అంటారు. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే ఓకే నెక్స్ట్
So we already learned the concave mirror, how the light will reflect on the concave mirror and how it will reflect it back. So now I am explaining the same concept what you learn here. I am saying also I am going to explain on the convex mirror. Okay. So you know what is the convex mirror? It will like this, right? This is the reflected. This is the reflecting surface. This is this side is the reflecting surface, and this is the coated surface. Why this coated surface? Because light cannot travel this side. Okay, so this mirror is not allows light to travel this side, and I am taking a line. So because my convenient. So what is this is called? What we called already? This is similarly principal axis. Okay, this is also principal axis. This is also principal axis. And what is this is point on the mirror, the center of the mirror, surface spherical mirror? This is point is called pole. So here this is also called hole, right? This is also called pole. This is a principal axis. And this is a pole. Okay. So concave mirror ki center of curvature లోపల ఉంటుంది. Okay. But convex mirror ki center of curvature ఇట్లా outside. The reflective surface ki outside ఉంటుంది. So I am calling this is a center C. Okay, and so similarly now I am taking the same condition. So I am incidenting a light which is coming from very far distance. Okay, ఇది చాలా దూరం నుంచి వస్తుంది light should be on straight lines horizontally. So what will happen? It will come and it will hit here. This is the incident ray. And the ray is another incident ray. It's coming here. Another incident ray is also coming like this. This is also incident ray, and it will hit here. And this is also come and hit here. These are all incident rays, right? So these incident rays are incident on this. What is this? This is convex mirror. So what will happen? Now we see. When the light is come hit here, it will come down. When hit here, it will come up. So what will happen? Now I am taking the same, but this is a convex type paper. Okay, this is the convex type paper. This is the bend. When I incident a light at the center, so it will say when I ball throw చేశాను అనుకో, ఇది ఇక్కడ తగిలి సేమ్ ఇట్లా రిటర్న్ అవుతుంది కదా, ఇట్లా సెంటర్ తగిలి ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఈ లైట్ అనేది ఈ సెంటర్ పాయింట్ లో తగిలితే ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ సేమ్ వే. అట్లాగే ఇప్పుడు నేను లైట్ ని ఇక్కడ ఎడ్జ్ మీద హిట్ చేశా. ఇది ఎట్లా అవుతుంది? ఇట్లా ఎడ్జ్ మీద హిట్ చేసి ఇట్లా కిందకు వస్తుందా, ఇట్లా పైకి పోతుందా? హోప్ యు ఆర్ అబ్జర్వింగ్ రైట్. ఇట్స్ మినిమం కామన్ సెన్స్ ఆల్సో. ఇది ఇట్లా తగిలినప్పుడు ఇట్లా పైకి వెళ్తుంది, ఇలా కిందకి రాదు. బికాస్ దిస్ కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ అవుట్ వర్డ్స్. ఇది వెనక్కి తిరిగి ఇట్లా మన వైపు వెనక్కి వంగుంది. అదే ఇన్వర్డ్ అయి ఉంటే కిందకి తగిలి ఇట్లా లోపలికి వస్తుంది. బట్ ఇది ఇట్లా అవుట్ వర్డ్ లో ఉంది కాబట్టి ఇక్కడ తగిలి ఇట్లా పైకి వెళ్తుంది. అట్లాగే ఈ రే ఇక్కడ తగిలినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇది సహజంగా ఇట్లా ఇలా వెళ్తుంది రైట్. ఈ సర్ఫేస్ ఏం చేస్తుంది, ఇట్లా తగిలినప్పుడు ఇలా వెళ్తుంది వెనక్కి. అట్లాగే ఈ లైట్ అనేది లైక్ ఈ లైట్ ఇన్సిడెంట్ వెళ్ళి ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ తగిలినప్పుడు దిస్ ఈజ్ ఆల్సో బిహేవ్ లైక్ దిస్. This is also behaves like this. It will reflect like this. Did you see? ఇక్కడ మీరు లైట్ ని లైక్ కాన్కేవ్ మిర్రర్ లో మీరు లైట్ ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ లైట్ అంతా లోపలికి లోపలికి కన్వర్జ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. బట్ అదే కాన్వెక్స్ మిర్రర్ లో మీరు లైట్ ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ లైట్స్ అంతా తగిలి దేనికి దానికి స్ప్లిట్ అయిపోయింది, ఇట్లా బయటికి స్ప్లిట్ అయిపోయింది. ఇట్లా చూసారా, ఇక్కడేం క్లోజ్ గా వచ్చున్నాయి, ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. So but here we are finding the focal length and focal point.
But where, sir, we are going to find the focal length and focal point? Here. So that's the most important topic in the convex mirror, because here these lines are hitting. So I am drawing a imaginary lines, and I am drawing an imaginary lines. Okay, I am drawing an imaginary lines, and this is also drawing imaginary lines like this. So if I draw a straight line for this, it will also come and it will touch here like. If I draw a straight line this, it will come and also it will come and touch here like. So did you see? ఈ లైట్స్ అనేది ఒక పాయింట్ దగ్గర వచ్చి కలిసినాయి. Here. Hope you understand. Hope you are watching. ఇక్కడ ఏం జరిగిందంటే కాన్కేవ్ మిర్రర్ కి లోపల మన స్పెరికల్ ద రిఫ్లెక్టివ్ సర్ఫేస్ కి లోపల ఇక్కడ పాయింట్స్ అని కలిసినాయి. బట్ ఇక్కడ ఈ ఇట్లా లైక్ ఏమంటే డైవర్స్ అయినాయి, ఇవన్నీ ఇట్లా మనకి విడిపోయినాయి. సో ఐ డ్రా ఇమాజినరీ లైన్స్. ఇట్ విల్ ఇట్ విల్ కనెక్ట్ ఎట్ ద పాయింట్ outside of the surface of the mirror, outside of the reflecting surface. So this point is called capital F. Capital F అంటే మీకు ఆల్రెడీ తెలుసు, this is called focal point, right? So ఇప్పుడు distance between, what is the distance between pole, what is the distance between pole and focal point? Is called focal length, F. ఓకేనా? సో హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ నేను మీకు ఐ హోప్ నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను, డయాగ్రామ్స్ మీకు అర్థమైన అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్. సో అగైన్ ఐ am explaining this, I am repeating this. So this is the end of the board today. So here I explain the concave mirror, and this is the convex mirror. How the light which falls on the spherical surfaces like a convex mirror on concave mirror, how it will behave. So because we already learned the laws of the reflection, because of the laws of reflection we know that light should be in the straight lines. When it falls on the curved surfaces, because the curve is inverse like this, because of that the light will come and inward and it will touch at a point. ఈ లైట్స్ అని ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఈ టచింగ్ పాయింట్ ఏమంటారంటే ఫోకల్ పాయింట్ అన్నా. ఈ లెన్స్ కి ఈ ఫోకల్ పాయింట్ ఉన్న డిస్టెన్స్ నే ఫోకల్ లెంత్ అన్నా. ఇక్కడ కూడా అంతే సేమ్. ఈ లైట్స్ ఇట్లా వేసామన్నమాట. ఇవేం చేసినాయంటే బికాస్ ఆఫ్ ద సర్ఫేస్ లెన్స్ అనేది మనకి అవుట్వర్డ్ బెండ్ అయింది కాబట్టి ఈ లైట్స్ అనేది డైవర్స్ అయింది. సో ఐ డ్రా ఇమాజినరీ లైన్స్ at the point. All the imaginary lines are contacted at point. ఆ పాయింట్ ఏమన్నానంటే ఫోకల్ పాయింట్ అన్నాను. ఈ లెన్స్ కి ఆ ఫోకల్ పాయింట్ ఉన్న డిస్టెన్స్ నే ఫోకల్ లెంత్ అన్నాను. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సార్ ఇక్కడ నా లా ఆఫ్ రిఫ్లెక్షన్ నాకు యూజ్ అయిందా లేదా అంటే జస్ట్ చెక్ ఇట్. సో ఐఎమ్ టేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. ఓకే, ఐ డ్రా ఇమాజినరీ లైన్ బిట్వీన్ దిస్ టూ and take this is the theta I and take this is the theta R. So incident angle, reflected angle, this should be definitely equal. Here you take. So here I am taking this incident, this is the incident, right? This is the incident and this is the reflected. So take a line between these two lines and this is the theta R and this is the theta I. So definitely theta I equals to theta R. And these two are on the same plane. Did you see? These two are in the same plane like this. So the laws of reflections are satisfied, and all the laws are satisfied. Whatever we learned in the previous chapter, the nomenclature, the laws and the terms, reflection, refraction, the focal length, pole, principal axis, everything we are used here. So in the next classes also we are going to use all these terms in a deep manner, and we are going to use the lenses also. Next class I am going to explain how the rays incident on lenses
when the light incident on lens, how the light will react. I will going to explain in the next classes also. And thank you everyone, and thank you for watching. So if you like the class, and please like and share and subscribe. Don't forget to tell your friends and colleagues and everyone. Thank you.